गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే। ప్రేమమూర్తులైనటువంటి సహృదయులైన భక్త వృందమునకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంచి కామకోటి పీఠం, సర్వజ్ఞపీఠం, మూలాంనాయ పీఠం, శారదామఠం అని పిలువబడేటువంటి కాంచి కామకోటి పీఠం 70వ పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి యొక్క మహిమలు చాలా గుప్తంగా ఉంటాయి. ఏ విధంగా ప్రయాగ క్షేత్రంలో గంగా, యమున, సరస్వతి గుప్తగామిని. గంగా నది కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి మాదిరిగా, యమునా నది శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి మాదిరిగా వీరందరి లీలలో అనేకంగా ప్రకటించబడతాయి. అయితే శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి లీలలు చాలా గుప్తంగా, ఎంతో ఆనందదాయకంగా ఉంటాయి. అది చాలా సూక్ష్మంగా ఎవరైతే పరిశీలిస్తారో వారికి మాత్రమే అవి అనుభవానికి వస్తాయి. అందుకే వారిపైన అమితమైనటువంటి భక్తి, శ్రద్ధ కలిగినటువంటి ఎందరో శ్రీవారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. అట్టి ఒకానొక సంభవాన్ని మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. కాంచి శ్రీ శంకర విజయ సరస్వతి మహాస్వాముల వారు హైదరాబాద్లో స్కందగిరిలో ఉన్నారు. వారు ఎక్కడ ఉన్నా త్రికాల పూజలు అయిన తర్వాత సమాజంతో మమైక్యమైనటువంటి అనేక కార్యక్రమాలు వారు రూపిస్తుంటారు. అందులో ప్రజలకు జ్ఞానం సంబంధించినటువంటి అనేక సదస్సులు, కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. చాలా గొప్పవారైనటువంటి ప్రవచనకర్తలను కూడా పిలిపించి ప్రజలకు జ్ఞానాన్ని అందించేటువంటి మార్గాన్ని వారు అందిస్తూ ఉంటారు. వారి కార్యక్రమం అయిన తర్వాత ఉదయం ఒకరోజు శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు పక్కనే ఉన్నటువంటి విశాలమైన ఒక హాల్, భవంతి, అది ఆ యొక్క స్కందగిరి దేవాలయం సంబంధించినటువంటిదే. చాలా భవ్యంగా ఉంటుంది. శ్రీవారిని దర్శించుకునేటువంటి వారు అనేక మంది వరుస క్రమం నిలుచుకున్నారన్నమాట. స్వాముల వారు అన్ని పూజా కార్యక్రమాలు అయిన తర్వాత కూడా ఆయన ఏమాత్రం కూడా అలసట లేదు అన్నట్టుగా ప్రశాంతమైన వదనంతో వచ్చిన వారిని అందరినీ కూడా ప్రేమతో పలకరిస్తూ ఉంటారు. వచ్చినటువంటి భక్తులు తమ ఏవైనా సమస్యలు చెప్పినప్పుడు వారిని శ్రద్ధగా విని దాని పరిష్కారం సూచించడం కోసం దానికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడమని వారిని పిలిచి వెళ్ళడానికి కోసం
పక్కనటువంటి పరిచారకులకు వారు తెలియజేస్తుంటారు. ఈ విధంగా కార్యక్రమం ఉదయం నుండి శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. అందులో కొందరు భక్తులు తాము ఎంతో పవిత్రంగా భావించేటువంటి రుద్రాక్షలు కానివ్వండి, నూతనమైన గ్రంథాలు, పుస్తకాలు శ్రీవారికి అందించి వారి కరస్పర్శతో కుంకుమ అల్లిది ఇవ్వగానే వాటిని ఎంతో భక్తిగా తీసుకువెళ్తారు. మన సంప్రదాయంలో ఏముందంటే, ఏదైనా నూతన వస్తువులను అనగా దేవతామూర్తులు కానివ్వండి, ఇటువంటి గ్రంథములు కానివ్వండి, మహాత్ముల చేతి ద్వారా అందుకుంటే అవి మనకు ఎంతో మేలు చేస్తాయి అన్నమాట. ఆ విధంగా ఎందరో అలా తీసుకుని వెళ్తున్నారు. వచ్చిన వారిలో కొందరికి ఓపిక అనేది ఉండదు. అంటే దర్శనానికి వచ్చిన వారిలో వారికి ఎప్పుడే కానీ మనం ఎవరినైనా మహాత్ముని దర్శించడానికి వెళ్ళే సందర్భంలో మనం ఎంతో శ్రద్ధ, సబూరి అంటారు. సబూరి అంటే డీప్ పేషెన్స్ ఉండాలి. ఎందుకనగా వచ్చిన వారు ఒక్కొక్కరు తమ కష్టాలను చెప్పుకుంటూ ఉంటారు. ఆ సలహాను స్వాముల వారు అందిస్తుంటారు. అందుకు సమయం పడుతుంది. అలా ఒక భక్తురాలు, ఆమె భర్త, వారి కుటుంబం వచ్చారు. ఆమె లలితాదేవిని, ఆమె భర్త పేరు వరహాల స్వామి. చాలా మంచివారు వారు దంపతులు. వారేమన్నా నిల్చుకున్న చాలాసేపు పాపం నిల్చుకునగానే ఆమె అంటుంది, ఎంతసేపు మేము నిల్చుకోవాలండి అని అంటుంది అనమాట. నా స్వభావం ఏంటంటే అక్కడ ఉన్న వారి దగ్గరికి అందరూ వెళ్ళి వారి యొక్క ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి తెలుసుకోవడం, మరియు స్వాముల వారి యొక్క దయ గురించి అనేక విషయాలు, సంప్రదాయ దుస్తుల గురించి వారికి తెలియజేస్తూ ఉంటాను నేను. ఆ దంపతుల్లో ఆమె విసుగు చెంది, మేము ఎంతసేపు నిలుచుకోవాలండి అని ఒక్కసారిగా బిగ్గరగా అన్నది. ఆ మాట శ్రీవారికి వినపడ్డది. నేను పక్కనే ఉన్నాను కదా, ఆమెను సమాధానపరుస్తూ ఒక మాట అన్నాను, అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారమ్మా? నీవెందుకు అలా ఓరిమి లేకుండా మాట్లాడుతున్నావు? ఏదైనా కావాలి, దైవానుగ్రహం కావాలంటే మనం శాంతి చాలా ముఖ్యమని చెప్పాను. సరే, ఒక్కొక్కరుగా ముందుకు వెళ్తున్నారు. నేనేమో ఉన్న చోట్ల దూరంగా నిలుచుకున్నాను. శ్రీవారి దగ్గరికి వెళ్ళగానే శ్రీవారు దగ్గర వారి సమస్యను వివరించారు. అప్పుడు శ్రీవారు ఏమన్నారంటే, వారి సమస్యను సావధానంగా విని అక్కడ పరిచారకుడిని నన్ను పిలిపించారు. నేను అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకొని ఏమి అని నిలుచుకున్నాను. స్వాముల వారు కనుసైగ దగ్గరికి పిలిచారు. పిలిచి ఏదో సూచన నాకు ఇచ్చారు. అది మాకు అందింది. సరే అని వాళ్ళని దూరంగా తీసుకువెళ్ళి కూర్చోండి, అమ్మ మీ సమస్య ఏమిటి అని అడిగాను. మా కుమార్తెకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయితే ఉద్యోగం బాగానే ఉంది, ఇంతవరకు కూడా ఆరోగ్యము బాగలేదు, వివాహము ఒక్కటి కూడా అనుకూలించటం లేదు. సరే, రెండవ సమస్య చెప్పారు వారు. ఆమె భర్త చెప్పాడు, మా కుమారుడు మా పైన అలిగి వెళ్ళిపోయాడండి. ఆయన బాంబేలో ఒక ఆశ్రమంలో ఉంటున్నాడు. నాకు మాత్రం అస్సలు ఫోన్ చేయడు. వాళ్ళ తల్లి మాత్రం ఎప్పుడైనా అడిగితే మాత్రం 2 ముక్కలు చెప్తాడు అన్నాడు. దానికి కారణం ఏమిటి అన్నారు. మా అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, నేను దాన్ని అనుమోదించలేదు, అందుకోసం అతను వెళ్ళిపోయాడండి. దాదాపుగా ఇప్పుడు 6 నెలలు కావస్తుంది. మరి వాళ్ళ తల్లి అంది, అక్కడ ఆశ్రమంలో ఉన్న మా అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడు, ఆశ్రమం కోసం ఎంతో కృషి చేస్తున్నాడు. మాకు తెలిసిన వచ్చింది ఏంటంటే, మొదటగా 25,000 ఇచ్చేవారట, తర్వాత 10,000 మాత్రం ఇస్తున్నారు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. అయితే ఇంటికి రావడానికి అతనికి మనసు ఒప్పటం లేదు. ఇది నేను తెలుసుకున్నానండి. ఈ 2 సమస్యలు మమ్మల్ని ఎంతో బాధిస్తుంది. ఆయన ఏమన్నా అంటే, మీరేం చేస్తున్నారంటే, బ్యాంక్ మేనేజర్గా ఉండి రిటైర్మెంట్ తీసుకున్నాను. ప్రస్తుతం శ్రీ రామకృష్ణ మిషన్లో నేను లైబ్రరీని దాంట్లో పనిచేస్తున్నానండి, సేవాభావనగా. మరి వాళ్ళు ఏమన్నా, మాకు దేవుడి దయతో 2 ఇళ్ళు ఉన్నాయి, పొలం ఉంది, అంత బాగుంది, ఇదొక్క సమస్య మమ్మల్ని చాలా బాధిస్తుందండి. మరి శ్రీవారు అనుగ్రహం కోసం వచ్చాము అంటే, సరేనమ్మా, మాకు శ్రీవారు సూచన ఇచ్చారు, ఒకసారి మీ ఇంటికి వెళ్ళి వాస్తు చూడాలి అన్నారు. సరే, దానికి ఏముంది రండి అని తీసుకెళ్ళారు వాళ్ళ కారులోనే. వెళ్ళి వాస్తు చూసిన తర్వాత దాంట్లో కొన్ని సమస్య ఉండింది. అవి చిన్నవే అయినా దాన్ని పరిష్కారం చేసుకోవచ్చు సులభంగా అని చెప్పారు. వాళ్ళు అన్నారు, తలుపులు తీసి మరి గోడలు పగలగొట్టి అవన్నీ చేయడానికి కాదండి, ఇది కాస్మోపాలిటన్ సిటీ కదా, చాలా ఇబ్బందులు వస్తాయి అంటే, లేదమ్మా దానికి ఏమీ
తొందర కాకుండానే కొన్ని యంత్ర ప్రతిష్టాపనల ద్వారా, కొన్ని పూజల ద్వారా కూడా వాస్తు పరిహారం చేసుకోవచ్చు అని చెప్పారు. తర్వాత వాడు పాపము ఎంతో సంశయిస్తూ, మా అబ్బాయి తిరిగి వస్తాడా అండి అంటుంది ఆమె. ఆయనేమో మా కుమార్తెకి పెళ్ళి అవుతుందా, ఇలా ఇద్దరు గుచ్చి నన్ను అడుగుతున్నారు. తర్వాత నేను 10 నిమిషాలు వారి దేవుడి గదిలో కూర్చొని శ్రీవారిని ప్రార్థించాను మనసులో. అప్పుడు నాకు ఒక స్ఫురణకు వచ్చింది. అమ్మ, మీరేమి ఇబ్బంది పడకండి, ఒక చిన్న పూజ మాత్రం చెప్తాను, దాన్ని మీరు నెరవేర్చుకోండి. ఏ అర్చకులు అవసరం లేదు, మీరు మంచి గోత్రానికి సంబంధించిన వారు, శ్రద్ధగా చేసుకుంటే తప్పక నెరవేరుతుంది అన్నారు. మీకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది సార్, అయితే మాకు అంత నమ్మకం లేదు కదా అన్నారు. అవుతుంది, మీరు చేసినప్పుడే అది విశ్వాసం అవుతుంది అని వారికి చిన్న పూజ చెప్పాను. తర్వాత మీరు ఒక 2 రోజులు రండి సార్, మాకు చూపించండి అన్నారు. సరే అని నేను వాళ్ళు వచ్చి తీసుకెళ్ళేవారు. ఒక చిన్న పూజ చెప్పాను వారికి. అది పూజ ఎందుకని తెలుసా? అది కేవలం ఒక సంప్రదాయ ప్రకారం చెప్పినట్టు అంతే. నాకు పూర్తి నమ్మకం శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారి యొక్క దివ్య వాక్కు, వారి దర్శనం వారికి అయింది కదా, తప్పక నెరవేరుతుందని అపారమైన నమ్మకం. ఆ తర్వాత మేము నా గ్రామానికి వచ్చాను. స్వాముల వారు కూడా క్యాంప్ అక్కడ అయింది. తర్వాత మేము కాకినాడలో శ్రీవారి చాతుర్మాసం చేశారు. ఆ సందర్భంలో అక్కడ ఉండగా నాకు ఉదయం ఫోన్ వచ్చింది వారి నుంచి. గురువుగారు, మీకు ఎంతో ధన్యవాదాలు, మా అమ్మాయి మ్యారేజ్ ఫిక్స్ అయింది, చాలా సంతోషంగా ఉంది. నేను అన్నాను, తప్పకుండా మీ అమ్మాయి వివాహానికి మీ కుమారుడు వచ్చేస్తాడండి అన్నాను. అదంతా అయితే చాలండి, నాకు అంతకంటే ఏం కావాలి అంటే, మీరు శ్రీవారిని ఎప్పుడూ కూడా ధ్యానించండి చాలు అన్నాను. ఆశ్చర్యం, 2-3 నెలలు అయిన తర్వాత వారు వివాహం ఏర్పాటు చేశారు. ఆ వివాహానికి వాళ్ళ కుమారుడు బాంబే నుండి వచ్చేసాడు. వివాహంలో ఆ అబ్బాయి ఎంతో వారి తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించాడు. వారు ఎంతో సంతోషపడ్డారు. భవ్యమైనటువంటి ఈ సమాచారాన్ని నాకు తెలియజేసి శ్రీవారికి చెప్పండి అన్నారు. అవసరం లేదంటే వారికి అన్ని లీలా మాత్రకంగా వాళ్ళకి తెలిసిపోతాయి. ఒకటి, మీరు ఓర్పు మరియు చాలా సమాధానంగా ఉండాలండి, గురువుపై నమ్మకం పెట్టుకోవాలన్న. అదే ప్రకారం వివాహం అయిన తర్వాత మీకేం కావాలో మేము పంపిస్తామన్నారు. నాకేం అవసరం లేదు, మీరు శ్రీవారి యొక్క దర్శనానికి రమ్మని చెప్పండి, నూతన దంపతులు ఉన్నారు. ఆ తర్వాత శ్రీవారిని వారు నూతన దంపతులకు దర్శనం చేసుకున్నారు. ఈ విధంగా కథ సుఖాంతమైంది. ఆ అబ్బాయి తల్లిదండ్రుల దగ్గర ఉండిపోయాడు. ఈ విధంగా దీన్ని మిరాకిల్స్ అన్నారు వాళ్ళు. నాతో మాట్లాడుతూ ఇట్స్ ఎ గ్రేట్ మిరాకిల్ అన్నాడు ఆయన. నేను అన్నాను, మీరు చేస్తున్నటువంటి సేవ అది కూడా ఫలించిందండి, మరియు శ్రీవారు కూడా మీరు చేస్తున్నటువంటి మీ యొక్క గుణానికి ఆయన ఆనందించి ఆ అనుగ్రహం మీకు సంపూర్ణం కలిగింది, మీ కుమారుని కూడా మంచి సంబంధం చూసి వివాహం చేయండి అని చెప్పాను. వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. ఎప్పుడు కూడా శ్రీవారి గురించి ధ్యానం చేస్తూ ఉంటారు. సమయం అయినప్పుడల్లా వచ్చి కాంచి మఠంలో శ్రీవారిని దర్శించుకోవడం, కామాక్షి దేవి దర్శనం చేసుకోవడం జరుగుతుంటుంది. కావున ఆత్మీయులారా, ఒక్కసారి మనం గురువు స్మరణ, గురువుని దర్శించడం జరిగితే మన జీవిత చక్రము నూతనమైనటువంటి పరుగులు పరిగెడుతుంటారు. అందుకే వారి వేద పురుషులు, శాంత స్వరూపులు, వారి మహిమలు అపారంగా ఉంటాయి. వారిని మనం ఎంతగా కొలుస్తామో అటువంటి దేదీప్యమానమైనటువంటి మనలో శక్తి కేంద్రీకృతమవుతుంది. మొదటగా మనం చేసుకున్నటువంటి ఒక పాపములు ఉన్నాయి. ఆ పాపములే మన దుఃఖానికి కారణమవుతున్నాయి. అందుకే పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటివే ఈరోజు మంచి చెడులను మనం దర్శిస్తున్నాం. మనకి ఈరోజు చెడు జరిగిందంటే అది ఎవరి వలనో కాదు, మనం పోయిన జన్మలో చేసినటువంటిదే. ఈరోజు మంచి జరుగుతుంటే అది కూడా పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి. దానికి తోడయ్యేది ఎవరు అనగా మహాపురుషుల యొక్క దివ్య ఆశీస్సులు. కావున ఎల్లప్పుడూ కూడా అనవరతము కూడా గురు చింతన మనం చేస్తూ ఉంటే గృహంలో ఉన్నటువంటి దోషాలు వెళ్ళిపోతాయని చెప్తూ ఈ వాక్ పుష్పములను అనంత స్వరూపమై, దేదీప్యమానమై, వేద స్వరూపమై భాషిస్తున్నటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య చరణారవిందములకు నిరహంకారపూర్వకంగా సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్ర నివర్తి నాగభూషణ్ శర్మ. హర హర శంకర, జై జై శంకర.